హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన సమయంలో దేవుడు గడిచినటువంటి వారంలో మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలను మరొక మారు ధ్యానిస్తూ ముందుకు వెళ్ళడానికి మనము సిద్ధపరచుకుందాం. అందుకంటే ముందుగా చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలమ్మా. మీ ప్రక్క వారికి ఒకసారి వందనాలు చెప్తారా? రైట్. మరి చక్కటి ఆత్మీయత కలిగి ఒకరినొకరు పలకరించుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం కనుక మరి మంచి వాతావరణంలో మనం నిలిచి ఉన్నాం. అమ్మ ఎక్కడున్నాం? మంచి వాతావరణంలో మనం నిలిచి ఉన్నాం. దయచేసి గమనించండి, మనం ప్రతి వారం చెప్పేటువంటిదే 3 విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, మన మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవడం. ఏం చేయాలి చెప్పండి గట్టిగా? ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకోవాలి, లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. అంటే కాల్ వస్తే బయటికి వెళ్ళమని కాదు, సైలెంట్ మోడ్లో కూడా పెట్టుకునేది. ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేసేంత అవకాశం ఉండకపోతే సైలెంట్ మోడ్లో పెట్టుకోమని. కాబట్టి సంఘం ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వాల్సిందే. మీరు ఎవరైనా కానీ, అర్థమవుతుందా? ఈ 3 విషయాలు మ్యాండేటరీ, కంపల్సరీ అంటారు చూసారా, అది. మొబైల్ ఫోన్స్ ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. రెండవది, పిల్లలను అటు ఇటు తిరగనివ్వద్దు. ఏం చేయకూడదు? దేవుని ఎదుట భయభక్తులతో కూర్చోబెట్టండి. గట్టిగా చెప్పండి వాళ్ళు కూర్చోండి అని. మూడవది, మీరు కూడా అటు ఇటు తిరగొద్దు. ఎవరు? పెద్దవారు కూడా ఆ జబ్బు వాళ్ళకి అంటుకుంటుంది. ఎవరికి? పిల్లలకి. మనం పైకి కిందకి తిరుగుతూ ఉంటే ఆ జబ్బు ఎవరికి కూడా అంటుకుంటుంది. కాబట్టి మన వలన భావితరాలు పాడైపోకూడదు, మన వలన భావితరాలు పాడవకూడదు, ఆత్మీయంగా దిగజారిపోకూడదు. ఇది దిగజారడం అనే అంటాను నేనైతే. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు అన్నీ సన్నద్ధమై రావాలి. ఎలా రావాలి? ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఏం చేయలేం, అర్థమైందా? కానీ అదొక అలవాటుగా, అదొక రివాజుగా, ప్రార్థన అని అనగానే అందరూ ఒళ్ళు ఇరుచుకోవడం, లేచి వెళ్ళిపోవడం. నిజమండి, మన వాళ్ళకి ప్రార్థన అంటే ఏంటంటే కిందకి పైకి తిరిగే ఒక అవకాశం అన్నమాట. మందిరంలో నుంచి ప్రార్థన అనగానే గబగబా కిందకి వెళ్ళడం, ఆమె నన్ను పైకి రావడం. సో ఇలాంటివి మానుకోండి. ఇవి ఆత్మీయ జీవితాలకు ఎటువంటి పరిస్థితిలోనూ మంచిది కాదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అటు ఇటు తిరిగేటువంటి తత్వాలు మనం ఏర్పాటు చేసుకోకూడదు. దయచేసి అలాంటివి అలవాటు చేసుకోమాకండి. అలాంటివి తీసేసుకోవడం మంచిది. లేకపోతే దేవుని ఎదుట మనము నిలబడలేం. కాసేపు మందిరంలోనే కూర్చోలేనటువంటి వాడివి, కాసేపు మందిరంలోనే కూర్చోలేనటువంటి వాళ్ళం మరి ఆయన ముందు నిలబడాలంటే యోగ్యత, విధానం ఉండాలి కదా. మరి జాగ్రత్త పడాలి ఆత్మీయమైన జీవితం గురించి. మీరేం చిన్నపిల్లలు కాదు పొద్దాకలు చెప్పడానికి. చిన్నపిల్లలు కాదండి మీరు. ప్రతిసారి అలా చేయమాకండి, ఇలా చేయమాకండి అని చెప్పడానికి చిన్నపిల్లలు కాదు. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోండి. ఎందుకంటే మనము ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం. ఈ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే వారిగా ఉండాలి. అంతేగాని దేవుని దగ్గర యెహోవా పనిని, దేవుని పనిని శ్రద్ధగా చేస్తే దీవించబడతాం. దేవుని పనిని నిర్లక్ష్యంగా చేస్తే ఏం చేయబడతాం?
యెహోవా పనిని శ్రద్ధగా చేయవాడు దీవించబడతాడు. అలక్ష్యం చెయ్యొద్దు, అది మనకు మంచిది కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అత్యంత ప్రాముఖ్యత మొదట దేవుణ్ణి స్తుతించడానికైతే, రెండవదిగా వాక్యమును వినడానికి మనము సిద్ధపరచుకోవాలి. హృదయాలు తెరిచి దేవుని యొక్క వాక్యం కొరకు మనం ఆశగా కనిపెట్టాలి. అప్పుడు దేవుడు మనం నింపుతాడు. అప్పుడు దేవుడు మన ఆత్మీయమైన జీవితమున లోపాలను సరిచేసి క్రమబద్ధీకరిస్తాడు అన్నమాట. కాబట్టి దేవుని వాక్యం కొరకు ఆశతో కనిపెడదాం. మనం కనిపెట్టకుండా ఆశ ఎక్కడి నుంచి వచ్చింది? ఆశతో ఏం చేయాలి? కనిపెట్టాలి దేవుని వాక్యం కొరకు. దేవా నాతో మాట్లాడని దేవుణ్ణి అడుగు. అంతేగాని నీవు ఆదిలోనే నీవు ఉపయోగకరంగా ఉండకపోతే ప్రయోజనం ఏముంది? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్య భాగంలోకి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి అనే తన ఆత్మీయ కుమారునికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు చదువుకొని దేవుని సన్నిధిలో ఆ మాటలను ధ్యానం చేయడానికి సిద్ధపరచుకుందాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అందరూ చదువుకున్న మాట, నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి జీవ కిరీటము దొరకదు. వానికి ఏం దొరకదంట? జీవ కిరీటము దొరకదు. హల్లెలూయా. ఈ వాయిస్ చండాలంగా వస్తుంది, అది హమ్మింగ్ వస్తుంది. ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా, మనము ఈ లోకములో విశ్వాస జీవితాన్ని జీవించేటప్పుడు ఏంటి నెట్ రావట్లేదు, దీంట్లో ఫ్లైట్ మోడ్ ఆపేసి, మనం విశ్వాస జీవితాన్ని జీవించేటప్పుడు ఏం చేయాలి అని అంటే, క్రీడాకారుని వలె ఏం చేయాలా? పోరాటములు చేయాలంట. అమ్మా, పోరాటం చేయాలంట. క్రీడాకారుని వలె అంటే ఒక ఆటగాని వలె, ఆటగాని వలె. ఆటగాడు ఎప్పుడైనా, క్రీడాకారుడు ఎప్పుడైనా ఏమనుకుంటాడు తెలుసా? ఎలా అయినా నా పోటీని నేను గెలవాలి అనుకుంటాడు. గెలవాలి అన్న ఆశ ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? నియమం ప్రకారం పోరాడతాడు. అమ్మా, ఎలా పోరాడతాడు? నియమం ప్రకారమే పోరాడాలి. అందరూ చెప్పండి, ఎలా పోరాడాలి? నియమం ప్రకారమే పోరాడాలి. కాబట్టి ఈ పోరాటం మనము ఎలా పోరాడాలంటే విజయము పొందడానికే పోరాడాలి. హల్లెలూయా. ఈ ఆత్మీయమైన జీవితంలో పడిపోవడానికి కాదంట. ఎందుకంట? విజయము పొందడానికే పోరాడాలి. అంటే ఎలా పడితే అలా పోరాడితే మనకేమి రాదు? చెప్పండి, ఏం రాదు? విజయం రాదు. నువ్వు గెలవాలి అన్న కాంక్ష లోపట ఉండాలి. అమ్మా, ఎక్కడ ఉండాలా? పాస్టర్ గారు చెప్పినప్పుడు ఇంక నుంచి ఇది చేయకూడదు, అస్సలు చేయకూడదు అంటాం. బయటికి వెళ్ళగానే పడిపోతారు చాలామంది.
అనుకుంటాం, కానీ వెంటనే అదే పాపపు క్రియను చేసేస్తాం. కారణం ఏంటంటారు? ఏం లేదో తెలుసా, ఓరక పోరాడుతున్నాం, గాలికి కొట్టినట్టు పోరాడుతున్నాం, మితము లేకుండా పోరాడుతున్నాం, గురి లేకుండా పోరాడుతున్నాం. ఎందుకు పోరాటం? ఏంటండి ఇదంతా అని అంటే, ఎందుకో తెలియదు, ఏదో నడుస్తున్నాం అంతే, జరుగుతుంది అంతే, జరిగిస్తున్నాం అంతే. ఆత్మీయమైన జీవితాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యం ద్వారా ఆయన అంటున్నాడు, గురి లేకుండా పోరాటము ఉండకూడదు. ఏమి లేకుండా? గురి లేకపోతే అపవాదికి మనం ఏమైపోతాం? ఎర్రగా మారిపోతాం. ఎలా మారిపోతాం? గురి లేని నీ బ్రతుకు. ఏం చేయాలా? గురి లేకపోతే అపవాదికి ఎలా మారిపోతామంట? ఎర్రగా మారిపోతామంట. వాడు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పోరాటం ఎలా ఉంది? ఏదో చేస్తున్నామండి, ఏదో జరుగుతుందండి. భక్తి చేస్తున్నారా? చేస్తున్నాం. పాటలు పాడుకున్నాం, పాడుతున్నాం. ప్రార్థన చేస్తారా? చేస్తున్నాం. ఇంకా ఏదో ఉంది. ఇంకోటి ఏంటంటే, మనకేం లేదు తెలుసా? ఏం లేదు? ఒక లక్ష్యం లేదు. పోరాటం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు తెలీదు. నీ పోరాటంలో నువ్వు విజయం పొందుకుంటావా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే సమాధానం ఏంటి? నీ పోరాటంలో నువ్వు విజయాన్ని పొందుకుంటావా? ఎగ్జామ్ రాసేటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక 100 మంది రాస్తేనంట, 100 మంది రాస్తే 100 మందిలో దాదాపుగా 75% మంది ఊరకొక రాయేద్దాం అన్నట్టుగా రాస్తారంట. ఎలా రాస్తారు? ఊరక అటెంప్ట్ చేద్దాం అన్నట్టుగా రాస్తారంట. మరి కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్తే, అంటే ఒక 15% మంది వాళ్ళు వీళ్ళు చెప్తే కడతారంట ఎగ్జామ్ ఫీజు. ఎగ్జామ్ ఫీజు కట్టాం కదా అందుకు రాద్దాంలే అనుకుని రాస్తారంట. ఇంకెంతమంది ఉన్నారు? 10% మంది ఉన్నారు. ఈ 10% మందిలో కూడా అల్లాటప్పాగా ఏదో ట్రైనింగ్ అంటారు, కోచింగ్ అంటారు, అదంటారు, ఇదంటారు, అలా అటెంప్ట్ చేసేవాళ్ళు దాదాపుగా 7% ఉంటారంట. ఎంతమంది? 7%. ఇంకెంతమంది మిగిలారు? 3%. ఎగ్జామ్ని ఖచ్చితంగా రాయాలి, ఈ ఎగ్జామ్లో నాకు పోస్ట్ రావాలి, నేను ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అన్నట్టుగా రాసేవాళ్ళు 3% మందే ఉంటారంట. అంటే 100లో ఎంతమంది? 3. ఎంతమంది? 3 ఈ ఎగ్జామ్లో నాకు ఖచ్చితంగా పోస్ట్ రావాలి అన్నట్టుగా రాస్తారంట. గెలవాలి అన్న తపన ఎంతమందికి ఉంటుంది? 3కే. మరి మిగిలిన వాళ్ళందరూ ఏమండి? ఇది లోకానుసారమైన ఎగ్జామ్ గురించి నేను చెప్తే, ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనమందరం ఉన్నాం. పౌలు గారు అంటున్నాడు, మనము నియమం ప్రకారం పోరాడకపోతే జీవ కిరీటం దక్కదు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ ఏం కావాలా? మనందరికీ ఏం కావాలి? జీవ కిరీటం కావాలి. అమ్మ కావాలొద్దా? హలో, వద్దా? జీవ కిరీటం కావాలా? అందరికి కావాలా? ఇది మాత్రం అందరికి కావాలా? మరి జీవ కిరీటం కావాలి అన్నవారు ఎలా పోరాటం చేయాలి? ఎలా పోరాటం చేయాలి? నియమం ప్రకారము పోరాటం చేయాలి. అమ్మ ఎలా చేయాలా? నియమం ప్రకారం పోరాటం చేయాలి. మరి ఈ పోరాటం ఎలా ఉండాలని పోయిన వారం చెప్పుకున్నాం. అది మంచి పోరాటమే కావాలి. ఎలాంటి పోరాటం కావాలి? మంచి పోరాటము. అందుకనే పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. హల్లెలూయా. పైకి చూస్తారా? కొంచెం పైన చూడండి. ఏ పోరాటం అంట?
మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని అని పౌలు గారు అంటాడు. అంటే మన పోరాటంలో మంచి పోరాటమే అంటే ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? చెడ్డ పోరాటం, లోక సంబంధమైన పోరాటం, జీవన మరణ పోరాటం, బ్రతుకు కొరకై పోరాటం, దేని కొరకో ఈ ఆరాటం కదా. పోరాటం చేస్తానంటే ఎందుకు ఆరాటమో తెలియదు. ఒక శ్రేష్టమైనటువంటి గురి కలిగి మంచి పోరాటమే విశ్వాస సంబంధులు పోరాడాలి. హల్లెలూయా. నువ్వు విశ్వాసివి కానీ గయ్యాలివి అంటే ఒప్పుకోదు బైబిల్. నువ్వు విశ్వాసివి కానీ తాగుబోతువి అంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. నువ్వు విశ్వాసివి, నువ్వు దొంగోడివి అంటే బైబిల్ ఒప్పుకోదు. రెండు రకాలుగా ఉంటానంటే ఒప్పుకోదు. ఉంటే ఎలా ఉండాలి? చల్లగా, లేకపోతే వెచ్చగా. రెండు రకాలుగా మాత్రం ఉండమాకండి. రెండు రకాలుగా మాత్రం ఉండమాకండి. మరి ఎలా ఉండాలి? మంచి పోరాటమే పోరాడాలి. హల్లెలూయా. మరి ఈ పోరాటం ఎలా పోరాడాలంట? విశ్వాస సంబంధమైన పోరాటమే పోరాడాలి. ఎలాంటి పోరాటం? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమే పోరాడాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఈ పోరాటం మనకు మనుష్యులతోనా లేకపోతే మరొక దానితోనా అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఏమి రాయించాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏలయనగా ఎఫెసీ 6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు. అంటే ఆత్మ సంబంధమైన పోరాటం. ఏం పోరాటం? ఆత్మ సంబంధమైన. నీ ఎదురుగా గొల్యాదు కనపడితే ఈడెంత ఎత్తున్నాడురా, ఈడెంత బలంగా ఉన్నాడురా అని మనం చెప్పొచ్చు. నీ ఎదురు శత్రువు ఎవడో నీకు తెలిస్తే నువ్వు వాడి మీద ఎలా పోరాటం చేయాలో సిద్ధపరచుకుంటావు. కానీ నీ ఎదురుగా ఉన్న శత్రువు కంటికి కనబడేటువంటి వాడు కాడు. ఎవరంట? కంటికి కనబడే శత్రువు కాదంట వాడు. కంటికి కనబడనటువంటి ఒక సమూహముతో నీవు పోరాడుతున్నావు. హల్లెలూయా. విశ్వాసులు నిజంగా విశ్వాస జీవితంలో ఒక పోరాటమే. ఈ పోరాటంలో పౌలు గారు ఏమంటున్నారంటే ఖచ్చితంగా గెలవాల్సిందే, ఓడిపోవడానికి కుదరదు. నియమం ప్రకారం పోరాడితే ఖచ్చితంగా మనం గెలుస్తాం అంటున్నాడు. హల్లెలూయా. ఎలా పోరాడితే? ఎలా పోరాడితే? నియమం ప్రకారం పోరాడితే ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మన పోరాటం ఎలా ఉండాలి? నియమం ప్రకారమే. కానీ పోరాడేది ఎవరితోటి? మనుష్యులతో కాదంట. మరి ఎవరితో పోరాడుతున్నావు? కనబడనటువంటి దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామంట. హల్లెలూయా. ఎవరితో పోరాడుతున్నాడు? చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఆ స్థితిలో నిలబెట్టుకోవాల్సిందిగా మనవ చేస్తున్నాం. ఎందుకంటే మనం తెలుసుకోకపోతే
శత్రువు నిన్ను బలహీనపరిచి మరలా పైకి లేచుటకు అవకాశము లేనంతగా తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మరి ఈ మాటలను చెప్పమని ప్రేరేపించాడు నాకు తెలియదు, కానీ ఆత్మలో బలహీనత, ఆత్మలో సరి అయినటువంటి క్రమమైన జీవితం లేకపోవడం విశ్వాసులకు చాలా 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 ప్రమాదకరం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పోరాడేది మనుష్యులతో కాదు, మరి ఎవరితో? దురాత్మల సమూహములతో. అవి కంటికి కనబడతాయా? కనబడవు. మరి కంటికి కనబడనటువంటి వాటితో నువ్వు పోరాడుతున్నావంటే వాడు ఎలా యుద్ధం చేస్తాడు? హౌ డు యు నో? వాడు ఎలా యుద్ధం చేస్తాడు? ఏమంటే ఇండియా పాకిస్తాన్ రెండిటికి యుద్ధం జరగబోతుంది అనుకోండి, మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎనాలిసిస్ చేస్తారు. ఏమని? ఇండియా దగ్గర ఇంత సైన్యం ఉన్నారు, పాకిస్తాన్ దగ్గర ఇంతమంది సైన్యం ఉన్నారు, ఇండియా దగ్గర ఇన్ని ర్యాకెట్లు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఇన్ని ఉన్నాయి, ఇండియా దగ్గర ఇంతమంది పైలట్లు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎంత నేవీ ఉంది, ఇక్కడ ఇంత నేవీ ఉంది, ఇని కంపారిజన్ చేసుకోవచ్చు. కానీ వచ్చేటువంటి శత్రువు ఎవడో నీకు తెలియదు కదా. వాడు ఎలా నీ మీద దాడి చేస్తాడు, ఎలా నీ మీద యుద్ధం చేస్తాడు నీకు తెలియదు. అందువలన విశ్వాసులమైనటువంటి మనము మన మీద ఎలా దాడి జరుగుతుందో గుర్తించగలిగితే ఆ దాడిని మనము సమర్థంగా ఎదుర్కోవచ్చు. హల్లెలూయా. మన మీద జరుగుతున్న దాడిని మనము గుర్తించగలిగితే మనము దాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి మరి వాడు ఏం చేస్తాడంటే మన ఆత్మీయమైన జీవితమే వాడికి ముఖ్యమైన లక్ష్యం అంటే గురి. నీ ఆత్మీయమైన జీవితమే వాడి యొక్క గురి. అంటే నిన్ను ఎలా అయినా దేవుని యొక్క మార్గము నుంచి ఏం చేయాలి? తప్పించాలి. ఏదో కొద్దిపాటి భక్తి ఉంది నీలో, మంచిగా భక్తి చేస్తున్నావు, లోబడుతున్నావు, విధేయత చూపిస్తున్నావు, చక్కగా దేవుని సన్నిధిలో ఉంటున్నావు, బాగా ఎదుగుతున్నావు, క్రమమైన జీవితం కలిగి ఉన్నావు. కానీ ఇంతలోకే వాడు ఒక దాడి చేస్తాడు. శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన దాడి. ఎందుకంటే శరీర సంబంధమైన దాడి జరిగితే నీకు గుర్తించు, సరే నాకు జబ్బు వచ్చిందంటే ఇది అపవాది ఏదో నన్ను బలహీనపరుస్తున్నాడు అని మనం గుర్తించవచ్చు. కానీ జరిగే దాడి ఎలాంటిది? తెలియనటువంటి దాడి. ఎక్కడ దాడి జరుగుతుంది? ఆత్మ మీద దాడి జరుగుతుంది. మరి దీన్ని నువ్వేం చేయాలి? గుర్తించాలి. ఏం చేయాలి? గుర్తించాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ఏం చేస్తాడంటే నీ శరీరమును ఆధారం చేసుకుని ఆత్మకు డ్యామేజ్ చేయడానికి ఇష్టపడతాడు. దేని ఆధారం చేసుకుంటాడు? నీ శరీరమే వాడి ఆయుధం. ఎవరి ఆయుధం? చెప్పండి, ఎవరి ఆయుధం? నీ శరీరమే వాడి ఆయుధం. నీ శరీరాన్ని ఆధారం చేసుకుని వాడు మన మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. ఆత్మీయమైన దాడి. ఈ దాడిని నువ్వు గుర్తించలేదనుకోండి, లాక్కెళ్ళిపోతాడు. ఎక్కడికో తెలుసా? తిరిగి రాలేనటువంటి స్థలాలకు లాక్కెళ్ళిపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైనా మేల్కుందాం. ఎక్కడ మనం బలహీనపడుతున్నామో గుర్తిద్దాం. ఎక్కడ దేవునికి దూరం అవుతున్నామో గుర్తిద్దాం. ఎక్కడ దైవిక సంబంధమైనటువంటి బలహీనతలోనికి మనం వచ్చేసామో మనం గుర్తిద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు 5:17 ఒక మాట చదవండి. అక్కడ అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. 5:15 కాదమ్మా, 17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అమ్మా ఏం చేస్తుందంట? శరీరము ఆత్మకును ఆత్మ శరీరము. రిషిత
ఈ రిషిత కాదు, ఆ రిషిత. ఇటు ఇటు తిరిగి కూర్చోవాలి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు. ఏం చేస్తాయంట? కోరుకుంటాయంట. ఆపేక్ష అంటే కోరుకోవడం. ఏం చేస్తాయి? ఒకదానికొకటి విరోధముగా కోరుకుంటాయి. అంటే శరీరము చెప్పే పని ఏది చేయదు? హలో, శరీరము చెప్పే పని ఏది చేయదు? ఆత్మ చేయదు. ఆత్మ చెప్పే పని ఎవరు చేయరు? శరీరం చేయరు. ఇవి రెండు ఒకదానికొకటి ఎలా ఉంటాయంట? ఎలా ఉంటాయి? నువ్వంటే కాదు నేను, నేను కాదు, నేనంటే నువ్వు, నువ్వంటే నేను అని పోరాడుకుంటాయంట. ఏంటి? నీ లోపట నీకు తెలియకుండానే ఒక బలమైన పోరాటం జరుగుతుంది. అమ్మా, ఏం జరుగుతుంది? బలమైన పోరాటం. మనం కొన్ని దేవుణ్ణి గెలిపించడానికి ప్రయత్నం చేసాం, మన శక్తి సరిపోలా, అందువల్ల పడిపోతున్నాం. అక్కడే మనం ఏమనుకుంటాం తెలుసా? నేను పాపం చేశాను అనుకుంటాం. అర్థమైందా? అంటే నేను ఎక్కడైతే బలహీనమైపోయి నేను పడిపోయానో అక్కడ నేనేమనుకుంటున్నాను? నేను పాపం చేశాను. కొన్ని రోజుల పాటు ఎడబాటు దేవుని నుంచి, మళ్ళా ఏదో ఒక సమస్య, మళ్ళా దిద్దుబాటు, మళ్ళా ప్రభువా. నా ప్రియ దేవుని చాలా జాగ్రత్తగా గమనించండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి ఎలా పోరాడుతున్నాయి అంట? విరోధముగా, విరోధముగా, విరోధముగా. ఆత్మేమో వద్దంటది, శరీరమేమో కావాలి అంటది. శరీరం ఇది చేద్దామంటది, ఆత్మ ఇది చేయకూడదు అంటది. రెండు కూడా ఒకదానికొకటి ఏమవుతాయి? విరోధమైపోతాయి. హల్లెలూయా. విరోధంగా విరోధంగా ఒకదానికొకటి కొట్టుకుంటూ ఉంటాయండి మన లోపల కదా. నిజంగా విశ్వాసుడికి ఎంత పోరాటమో. హల్లెలూయా. పోరాటమే నిజంగా మనకి. ఎంతోమంది నలిగిపోయే వాళ్ళు అంటారు, దేవుణ్ణి గెలిపించడానికి ప్రయాసపడి పడిపోయి కృంగిపోయి, అయ్యో నేను మరలా 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 ఇదే పాపములో పడిపోతున్నానని భయపడిపోయి కృంగిపోయే వాళ్ళు ఉంటారు, దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. కారణం, నీ పోరాటం కనబడినటువంటి శత్రువుతో ఉంది. ఈ దురాత్మల యొక్క సమూహాల యొక్క పని ఏంటంటే నిన్ను, నీ శరీరాన్నే ఆధారం చేసుకొని నీ ఆత్మను డ్యామేజ్ చేయడం వాడి పని. ఏంటిది? నీ శరీరాన్ని ఆధారం చేసుకొని నీ ఆత్మను డ్యామేజ్ చేయాలి. చాలా జాగ్రత్తగా. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు చెప్పండి? ఎలా సృష్టించాడు అమ్మా? మనం శరీరము, ప్రాణము, ఆత్మ కలిగినటువంటి వారు. మనలో 3 భాగాలు ఉంటాయి. ఏం భాగాలు అవి? 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. ఈ 3 మనలో ఉంటాయి కదా. ఈ 3 మనలో ఉంటాయి. ఆత్మ గనుక మనల్ని గనుక లీడ్ చేసింది అనుకోండి, మన ఆత్మ గనుక మనల్ని లీడ్ చేసింది అనుకోండి, అంటే మనం నడిపిస్తుంది అనుకోండి, అప్పుడు దేవునితో ఒక మంచి సహవాసంలో మనం నిలబడి ఉంటాం. దేవునితో ఒక మంచి సహవాసం ఉంటుంది. ఆత్మ గనక మనం లీడ్ చేస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు గనక మనల్ని గనక నడిపిస్తూ ఉంటే, ఆత్మ లీడ్ చేస్తూ ఉంటే, అప్పుడు దేవునితో ఎలా ఎలా ఉంటుంది? శ్రేష్టమైన సహవాసం. హల్లెలూయా. నోవహు భయంకరమైన పాపం చేస్తున్న దినాల్లో దేవుడు తొంగి చూస్తేనంట ఒకే ఒకడు మునుకుమంటూ కనపడ్డాడంట. హల్లెలూయా. అంతమంది పాపం చేస్తుంటే ఏంట్రా వీళ్ళలో ఎంత విశేషత అంటే, నోవహులో ఉన్నది ఏంటో తెలుసా? దేవునికి భయపడి ఆయనకు లోబడ్డం. హల్లెలూయా. ఇంతమంది పాపం చేస్తుంటే ఏందిరా నోవహు కుటుంబంలో ఉన్న ప్రత్యేకత అంటే, నోవహు భక్తిపరుడు, యథార్థవర్తనుడు, దేవుని మార్గములో నడిచినవాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. లోకమంతా చెడిపోతే నోవహుకి ఏం పని? లోకమంతా చెడిపోతుంది కదా, మరి నోవహుకి ఏం పని?
దేవునికి భయపడ్డాడు, ఆత్మ చేత లీడ్ చేయబడుతున్నాడు. కాబట్టి దేవునితో అతనికి ఏముంది? సహవాసం ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, నోవా, నీవు నీ ఇంటి వారు తప్పించుకొనుటకు ఒక ఓడను తయారు చేసుకో అని చెప్పాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆత్మలో బలహీనులమైపోతే మనల్ని ఎవరు లీడ్ చేస్తారు చెప్పండి? శరీరము. ఏంటిది? ఆత్మలో బలంగా ఉంటే మనల్ని ఎవరు లీడ్ చేస్తుంటారు? శరీరం. ఆత్మలో బలముగా ఉంటే, ఆత్మ గనక మనల్ని లీడ్ చేస్తుంటే మనం ఎవరితో సహవాసం ఉంటే? దేవునితో సహవాసంలో ఉంటాం. మరి మన శరీరం మనం లీడ్ చేస్తూ ఉంటే ఏం చేస్తుంది? అన్నీ శరీరానుసారంగానే ఆలోచిస్తాం. ఏంటి? అన్నీ శరీరానుసారంగానే. ఇన్ని రోజుల నుంచి ప్రార్థనకి వెళ్తున్నా, ఇది ఉందా నాకు, ఇది లేదే, అది లేదే, అది ఎందుకు లేదు, ఇది ఎందుకు లేదు, అది చేయలేదు, ఇది చేయలేదు కదా. శరీరం లీడ్ చేస్తుంది నిన్ను. అందువలన మన ఆలోచనలు ఎలా ఉండిపోయినాయి? ఎక్కడే? ఎక్కడ? లోకంలో. నాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. మరి నేను లీడ్ చేసేది ఆత్మ లేక శరీరమా? ఏది నేను లీడ్ చేస్తాను? ఆలోచన చేశారా? నాకు అధికారం కావాలి, నాకు హోదా కావాలి, నాకు దర్పం కావాలి, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను ఓకే అన్నారు, అందరూ నన్ను నా వైపు చూడాలి అని అనుకోవడం ఏమంటారు దాన్ని? శరీర సంబంధమైన ఆలోచన. ఆత్మ శరీరాన్ని అసలు పట్టించుకోదు. ఏం చేయదు? జబ్బు వచ్చిందా, రోగం వచ్చిందా, ఏమొచ్చినా ప్రభువా నీకే జై. ఎవరికి? ఎవరికి? పాటలు భలే పాడతామండి మనం. పాటలు మాత్రం భలే పాడతాం. ఎలాగా? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భలే పాడతాం. ఎల్లప్పుడూ దేవునికే స్తుతి అంటాం. కష్టాలు వస్తే మాత్రం కృంగిపోతాం. హల్లెలూయా. ఆత్మలో బలము పొందుకొని ఉన్నటువంటి వాడు ఏ స్థితిలోనైనా ఎవరిని చూస్తాడు? దేవుణ్ణి చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. మన మీద శరీరము కనుక పెత్తనం చేసింది అనుకోండి, దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటావు. అదే ఆత్మ కనుక లీడ్ చేసింది అనుకోండి, ముందుకు నడిపించింది అనుకోండి, దేవునితో సహవాసము కలిగే వారముగా ఉంటాం. మరి ఏది మనం లీడ్ చేస్తుందో మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఆలోచన చేయండి. దేవుడు ఆదామును చేసిన తర్వాత ఏమైనా రిస్ట్రిక్షన్ చెప్పాడా? ఆదామును చేసిన తర్వాత దేవుడు ఆదాముని ఎలా చేశాడు? నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. హల్లెలూయా. అందుకనే శరీరము, ప్రాణము, ఆత్మ. నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఆయన జీవించేటువంటి ఆత్మ అయ్యాడు. కాబట్టి మొట్టమొదటి అటాక్ దేని మీద చూపించాడు చెప్పండి? అపవాది దేని మీద చూపించాడు అమ్మా? పండు తినడం, శరీర సంబంధమైన ఆశ, ఆత్మ సంబంధమైన ఆశ. అటాక్ దేని మీద? ఈ విషయం ఎవరికి అర్థం కాలేదు? అవ్వగారికి అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు? మరి అటాక్ దేని మీద? శరీరం మీద. దేన్ని డ్యామేజ్ చేయడానికి? ఆత్మను డ్యామేజ్ చేయడానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే అపవాది వచ్చాడు, హవ్వతో మాట్లాడాడు. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను మీరు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించేనా అనగానే అవ్వగారు విడమరిచి చెట్ట అంతా చెప్పేశారు. నిజంగా అసలు నేను ఎంత నీరసపడిపోయింది తెలుసా?
ఇన్ని తింటున్నా నాకు సాటిస్ఫాక్షన్ లేదు, కానీ అదొక్కటి తినకపోతే మాత్రం నేను చచ్చిపోయేటట్టుగా ఉన్నా. ఎట్టగా ఊరుగా నువ్వు తినొచ్చు. ఇంకా విషయం చెప్పనా మీకు, మీరు తింటే దేవదూతల వలె ఉంటారు మీరు. అమ్మా ఎలాగా? ఇప్పుడు అవ్వగారికి ఏం కావాలా? ఏం కావాలా? దేవుడితో ఈక్వాలిటీ కావాలి. ఎవరితో ఈక్వాలిటీ? దేవుడితో ఈక్వాలిటీ కావాలి. వీళ్ళు ఆల్రెడీ అదే కదా, జీవాత్మను చేశాడు కదా మనుషుణ్ణి. మరి ఒక శ్రేష్టమైన స్థితిని కలుగజేస్తే వారు ఎలా ఉన్నారంటే అప్పటికే ఆత్మీయమైన స్థితిలో ఉన్నారు. మరి శరీరాన్ని ఆధారం చేసుకొని దేన్ని డ్యామేజ్ చేస్తున్నాడు? ఆత్మను డ్యామేజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏదో ఆశ, ఏదో కోరిక, ఏదో ఏంటిదంటే శరీరం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా అయితే వాడు ఆమె మీద అటాక్ చేశాడో దాని వలన ఏమైపోయిందో తెలుసా? మనుష్యుడు దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు. దేని మీద అటాక్ జరగడం వలన? మళ్ళీ చెప్పండి, దేని మీద అటాక్ జరగడం వలన? శరీరాన్ని ఆధారం చేసుకొని. అంటే పండు తింటే చచ్చిపోతామండి? కాదు కదా. మరి పండు తినమని ఎందుకు చెప్పాడు? ఆశ ఉంది కాబట్టి. మన ఆశ అంతా ఎక్కడ ఉంది? పండు తినడం మీదే ఉంది. కాబట్టి పండు తిను, ఏం కాదు, తిను. ఏమండి, అసలే ఏం చెప్పాడంటే దేవుడు తినొద్దు అన్నాడు. వాళ్ళ ఆయన ఏం చెప్పాడు? తినొద్దు అన్నాడు. ఇప్పుడు ఒకడు సపోర్ట్ చేసేవాడు వచ్చాడు. ఏం సపోర్ట్ చేసేవాడు? తిన్నమ్మా, తిను, అసలు నీకు ఎవరడ్డం, ఎవరాటంకం? తిను కదా. మనకి ఈ మాటలు బాగా నచ్చుతాయి. వద్దు అన్నది ఒప్పుకోదు, అసలు ఎక్కదు మనకి. అమ్మ నొన్నొద్దన్నాడా, నొన్నొద్దంట, ఇంట్లో వద్దన్నారా అమ్మ. వాడేమంటాడు? నువ్వు కాకెవరన్నా దిక్కున్నారా, నువ్వే ఈ పని చెయ్యాలి అని అంటాడు. ఎవరు? ఆడే. వీడు ఎవడైతే అటాచ్ అవుతుంటాడో ఆడు అపవాది. గుర్తుపెట్టుకోండి. వాడి అటాక్ ఎలా ఉంటుందో తెలుసా? నిన్నేదో గొప్ప చేసి నీకు ఒక కిరీటం పెట్టేద్దాం అనుకుంటాడు వాడు. కానీ అర్థం ఏంటో తెలుసా? వాడి లోపల అంతరింద్రియమైన అర్థం ఏంటంటే నిన్ను ఎలా అయినా లాగి కింద పడేయాలి వాడి ఉద్దేశం అది. ఇది మనం గుర్తించాలి. ఏం చేయాలి మనం? ఏం చేయాలి? దీన్ని గుర్తించాలి. ఇది గుర్తించలేదా నిన్ను పీల్చి పిప్పి చేసి అధపాతాలకు తొక్కి పడేస్తాడు వాడు, లాగేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఒక సహవాసంలో నుంచే తీసుకెళ్ళిపోతాడు. ఒక మంచి ఆత్మీయమైన బంధంలో నుంచే తీసుకెళ్ళిపోతాడు వాడు. వాడి పని ఏంటంటే నిన్ను ఎలా అయినా ఏం చేయాలి? ఆత్మీయంగా పడేయాలి. ఇది వాడి యొక్క ఉద్దేశం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రికలో నుంచి ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము. ఓయ్ ఎక్కడికి? ఎట్రా కూర్చో. సంజయ్ సాగర్ కిందకి వెళ్ళి వాటర్ తీసుకురా. వాటర్ తెచ్చే వాళ్ళకి దారి పెట్టాడు శ్రీకాంత్. దారిలోకి లేచాడు ఎవడు? బోయేజ్. మిమ్మల్ని పాట పాడమంది, పాట పాడి భజన కూడా చేయాలి, వెళ్ళమని మన కాదు, మందిరంలో కూర్చుంటారని. అర్థమైందా? అది ఎక్కడున్నావు? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి అమ్మా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు పెడతారు. వేటి మీద? చెప్పాలి. వేటి మీద? ఈరోజు మైకు నా చేతిలోకి వచ్చేసరికి వాసన లేచి నిలబడ్డాడు. ఈ వాసన కావాలని నిలబడుతున్నాలే. ఈరోజు నేను పాట పాడదాం అనుకున్నా,
కానీ అన్నొచ్చి నా దగ్గర మైక్ లాగేసుకున్నాడు. ఏమండి, నువ్వు మైక్లోనే పాడాలా? మామూలు పాడుకోలేవా? పాడుకోవచ్చా, పాడుకోకూడదా? పౌలు గారు అంటారు, నేను ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుతాను. హల్లెలూయా. ఎల్లప్పుడూ లోపల ఏముండాలి? స్తుతి యాగం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత వచ్చిందండి లోపలికి నిత్యం. అలా కనుక మనం స్తుతిస్తూ ఉంటే, అందుకని పరలోకంలో ఎప్పుడు ఏముంటుందంటే దేవుణ్ణి స్తుతించడం మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఉపదేశాలు ఉండవు, వాక్యాలు ఏమి ఉండవు, అక్కడ ఏముండదు. అక్కడ క్రొత్త కీర్తన ఎప్పుడు పాడుతూ ఉంటాం అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పాటలు పాడినా పాడకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్తే ఎప్పుడు పాటలే ఇంకా. హల్లెలూయా. కాబట్టి దయచేసి శరీర సంబంధమైన రీతిలో ఆలోచన చేయమాకండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు పెడతారు. శరీరానుసారమైన మనసు. ఆగండమ్మా, ఏంటమ్మా? శరీరానుసారులు ఏం చేస్తారంట? శరీర సంబంధమైన విషయముల మీద మనసు పెడతారు. ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. శరీర సంబంధమైన మనసు మరణం, ఆత్మ సంబంధమైన మనసు జీవం. హల్లెలూయా. అమ్మా, ఏమైంది? ఆత్మ సంబంధమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది దాడి చేస్తున్నాడు దేని మీద? శరీరాన్ని ఆధారం చేసుకొని దాన్ని, ఆత్మను డ్యామేజ్ చేయాలి. అది వాడి ప్రాముఖ్యమైన ఉద్దేశం. అందుకని నిన్ను మొదట శరీరానుసారంగా అనేకమైనటువంటి ఆలోచనలు కలుగు చేస్తాడు. అంతేగా? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు, నీకేమైనా డెవలప్మెంట్ ఉందా? వృద్ధి ఏమన్నా ఉందా? ఏది? మిద్దెలు, బంగ్లాలు, కారులు, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్, సంథింగ్ ఎనఫ్. ఈ ఆలోచన అంతా ఇటు ఉంటుంది. ఎటు చెప్పండి? ఇటు ఏమైనా ఉపయోగం ఉందా, ఏమన్నా ప్రయోజనం ఉందా అనే చాలామంది మాట్లాడతారు. మనం ఏం చెప్పాలి మరి? ఏం చెప్పాలి? నేను డబ్బు కోసం దేవుని మందిరానికి వెళ్ళటల్లా, బంగారం కోసం దేవుని మందిరానికి వెళ్ళటల్లా, లేకపోతే అనేకమైన ఆభరణాల కోసం నేను దేవుని మందిరానికి వెళ్ళటల్లా, లేకపోతే మరొక దాని కోసం నేను దేవుని మందిరానికి వెళ్ళడంలా. మరి దేనికోసం వెళ్తున్నాను? నా ఆత్మ సంతృప్తి కొరకు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను. హల్లెలూయా. చెప్పగలగాలండి. వాడు అటాక్ అంతా ఎటువైపు నుంచి? శరీరం వైపు నుంచే. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి? టార్గెట్ అంతా స్పిరిట్, ఆత్మ. వాడి ఎయిమ్ అంతా ఏది? ఆత్మ. మరి వాడి గురి ఎక్కడ? నీ మీద. దేని మీద? శరీరం మీద. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. శరీరమే అన్నిటికీ మూలమైపోతూ ఉంది. అపవాది అనేటువంటి వాడు ఎవరు చెప్పండి? పడిపోయినటువంటి దేవదూత. హలో, ఎవరు? పడిపోయిన దేవదూత. పడిపోయిన దేవదూతలందరూ ఎవరు? దురాత్మల సమూహాలు. అందరూ చెప్పండి, ఎవరండి? మరి వాడికి శరీరం ఉందా? లేదు. మరి ఏముంది వాడికి? ఆత్మ ఉంది. ఏముంది? కాబట్టి వాడు మన మీద ఎలా అటాక్ చేస్తాడంటే ఆత్మరూపకంగానే అటాక్ చేస్తాడు. దేని మీద అటాక్ చేస్తాడు? శరీరం మీద. ఆలోచన కలిగిస్తాడు, పుట్టిస్తాడు, వాడు చేస్తాడు అలా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎలా పుట్టిద్దండి అని అంటే ఏం లేదు. యోబు గారేమో ఏమైనా ఏం జరిగినా కూడా నేనైతే మాట తప్పేవాను కాదు, మార్గం తప్పేవాను కాదు, నా మాట అంటే మాటే, నా క్రియ అంటే క్రియే, నా పరిశుద్ధత అంటే పరిశుద్ధతే అంటున్నాడు. ఈ లోపుగా ఆయన దగ్గరికి ఒక ఆమె వచ్చింది. ఎవరామా? ఆ లావిడ వచ్చి ఏమనింది? నువ్వు ఎంత చేతగానో లాగా ఉన్నావేంది? ఎంతకయ్యా నువ్వు కదా? నీ భర్తలను ఎప్పుడు నీ మాట అన్నారా? అమలారా? నువ్వు ఎంత చేతగానో లాగా ఉన్నావేంది? ఎంతకయ్యా నువ్వు? ఎందుకయ్యా నువ్వు? కదా? నీ భర్తలను ఎప్పుడు నీ మాట అన్నారా? అమలారా? నువ్వు ఎంత చేతగానో లాగా ఉన్నావేంది? ఎందుకయ్యా నువ్వు? కదా? నీ భర్తలను ఎప్పుడు నీ మాట అన్నారా?
అక్కలారా చెల్లెల్లారా, ఎందుకయ్యా నువ్వు చేతగానుడు ఎందుకు, సంపాదించినడు ఎందుకు అనే మాటలు ఏమన్నా అన్నారా? జాగ్రత్త. శరీరానుసారంగా ఆలోచించి నీ ఆత్మీయమైన జీవితాన్ని పాడు చేసుకో. ఆవిడ వచ్చేమని తెలుసా? ఎందుకయ్యా ఇంకా నీవు ఇప్పుడైనా నీ యథార్థతను విడిచిపెట్టవా? దేవుణ్ణి దూషించి మరణముగా అనింది. ఏమండి, ఈ మాట చెప్పింది ఎవరు తెలుసా? యోబు గారితో ఉన్నటువంటి సకల సౌఖ్యాలు అనుభవించినటువంటి, అదే విధమైన బాధను అనుభవిస్తూ ఉన్నటువంటి ఆవిడొచ్చి ఆ మాట అనేసరికి సహజంగా ఎవరికైనా ఏమనిపించింది? అమ్మ ఆవిడే ఇంత మాట అనిందంటే ఇంకేమన్నా ఉందా అంటే, నిజమే, నేను ఖచ్చితంగా ఏమైపోవాలా, చావడానికి నేను అర్హున్నే అని అనుకుని ఆయన ఏమన్నారంటే, ఎందుకు ఇలాంటి జీవితం అనాల్సిందే. కానీ ఏమన్నాడు తెలుసా? దేవుడు ఇస్తేనే తీసుకుందామా, ఆయన తీసేసుకుంటే వద్దా? ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడొద్దు. ఒక్క మాటే లైఫ్ లాంగ్ సెట్ అయిపోయింది ఆమె. ఏం మాట? ఈరోజు చాలామంది చెప్పేవాళ్ళు లేరు. చెప్పకపోతే ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. ఏమైపోతున్నారు? ఉపదేశము లేకపోతే జనులంట కట్టు లేక తిరుగుతారంట. ఏమి లేక? బంధకాలు లేకుండా తిరుగుతారంట. ఏమి లేకపోతే? ఉపదేశం లేకపోతే. ఉపదేశం ఉంటే అది ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా ఉండాలి అన్న సత్యం తెలుస్తుంది మనకు. అవన్నీ ఏమక్కర్లా. ఈరోజు నీవు దీవించబడుదువుగాక. ఆమేన్, 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 ఆమేన్. రిసీవ్. ఈరోజు దేవుడు నిన్ను వృద్ధి చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదే మనకు కావాలి. నిందొద్దా, అవమానం వద్దా? దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు నిందలను భరించి ఆయన రాజ్యానికి నీవు చేరాలి. అవమానమును సహించి ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని సూచనగా పెట్టి ఇది నీకు మాదిరి అని చెప్పాడు దేవుడు. ఆ మాదిరిలో నడవడానికి మనం ప్రయాసపడాలి. ఆ మాదిరిలో ఉండడానికి మనం ప్రయాసపడాలి. దేని కొరకు ఆశపడితే ఖచ్చితంగా అపవాది నీ మీద విజయాన్ని పొందుకుంటాడు. అందుకే నువ్వు శరీరానుసారివా, ఆత్మానుసారుడువా? శరీరానుసారముగా ఆలోచిస్తున్నావా, ఆత్మానుసారంగా ఆలోచిస్తున్నావా? ఆత్మలో గెలవడానికి ఇష్టపడుతున్నావా, శరీరపరంగా ఓడిపోవడానికి ఇష్టపడుతున్నావా? దేనిలో మనం నిలుస్తున్నాం? దేనిలో మన ఆలోచన అంతా కూడా ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. మన ఆత్మానుసారంగా పోరాడితే ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. అదే శరీరానుసారంగా పోరాడితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము అపవాదిని గెలిపించే వారముగా ఉంటున్నాం. శరీరానుసారమైన పోరాటం చేయమాకండి. అందుకనే ఆయన అన్నాడు, మనము పోరాడునది ఎవరితో కాదు, శరీరులతో కాదు. మరి ఎవరితో? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో. దే ఆర్ అటాకింగ్. ఆ విషయం మనకు తెలియట్లా. ఏం చేస్తున్నాయి అవి? అటాక్ చేస్తున్నాయి. ఎలా అటాక్ చేస్తున్నాయి? లోక సంబంధమైన విషయాలను నీ ముందుకు తీసుకొచ్చి. అప్పుడు దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంతకాలం పోరాటంలో ఉన్నావు, కానీ గెలుస్తున్నావా లేక గెలిపించేవానిగా ఉంటున్నావా? పోరాటంలో గెలవాలి అని దేవుడు చెప్తున్నాడు మనకి. హల్లెలూయా. అమ్మ, ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి? గెలవాలి. కాబట్టి ఈ విజయాన్ని పొందుకుని నువ్వు నిలబడాలంటే నీకు పరిశుద్ధాత్మని యొక్క సహాయం అవసరం. ఏమవసరం మనకి? చెప్పాలి గట్టిగా. ఏమవసరం? నువ్వు విజయాన్ని పొందుకుని నిలబడాలంటే మనకేం కావాలి? పరిశుద్ధాత్మని యొక్క సహాయం అవసరం. ఆయన ఉండాలి మనతో. ఆయన మనతో ఉంటే ఆత్మ సంబంధమైన పోరాటంలో మనకేమొస్తుంది? విజయం వస్తుంది. హల్లెలూయా. ఎవరుండాలి మనతోటి?
జయించడానికి ఆయన మనతో ఉండాలి. ఆయన ఎప్పుడు ఆడుంటాడండి? నీ పక్కనే ఉంటాడు. మరి నువ్వేం చేస్తా? అసలు ఆయన్ని ఎప్పుడు ఆశ్రయించవు, ఆయన ఎప్పుడు కోరుకో, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని మనం అడగం. కాబట్టి నీ పోరాటం కన్నబడనటువంటి దురాత్మలతో గనుక నీ పోరాటము కూడా ఎలా ఉండాలి తెలుసా? ఆత్మీయమైనదిగానే ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఆత్మీయమైన పోరాటం చేయడానికి నీవు కూడా ఆత్మీయంగా ఏం చేయబడాలి? సిద్ధపరచబడాలి. ఏం చేయబడాలి? సిద్ధపరచబడాలి. ఎలా సిద్ధపరచబడాలి? ఆత్మీయంగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే అపవాది అనేవాడు తంత్రగొట్టు. ఎవడు తంత్రగొట్టు. కల్పిస్తాడు, కళ్ళుగో చేస్తాడు. నిన్ను వేరొక మార్గంలోనికి వెళ్ళి ఆత్మీయంగా డ్యామేజ్ చేయడానికి వాడు సిద్ధపరుస్తూ ఉంటాడు మార్గాలు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పడిపోతున్నామా? నిలబడుతున్నామా? అపవాదికి అవకాశం ఇస్తున్నామా? దేవుడు మనను నిలబెట్టడానికి అవకాశం ఇస్తున్నామా? దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆత్మీయమైన యుద్ధం చేయాలంటే నువ్వు కూడా ఏం కలిగి ఉండాలి? ఆత్మీయ యుద్ధం చేయాలంటే ఏం కలిగి ఉండాలి? ఆత్మ సంబంధమైన ఆయుధాలు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీ పోరాటం ఎలాంటిది? ఆత్మీయమైనది. కాబట్టి నువ్వు కూడా ఎలాంటి ఆయుధాలు కలిగి ఉండాలి? ఆత్మ సంబంధమైన ఆయుధాలు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 వచ్చిన ఒకసారి చూడండి. రాత్రి చాలా గడిచింది, పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. హల్లెలూయా. ఏం గడిచిపోయిందంట? అలా చెప్పాలి. ఏం గడిచిపోయిందంట? రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన ఏం ధరించాలంట? తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. హల్లెలూయా. ఏం ధరించాలా? చెప్పండి గట్టిగా. ఏం ధరించాలా? మన పోరాటం ఎవరితో? దురాత్మలతో. మరి ఆత్మీయమైనటువంటి ఆయుధాలు మనకు కావాలా వద్దా? కావాలా? ఆడేం చేస్తాడు నీకు తెలియదు, ఎట్లా వస్తాడు నీకు తెలియదు, వాడు ఎలా అటాక్ చేస్తాడు నీకు తెలియదు. కాబట్టి వాడు వచ్చి నీ మీద దాడి చేసి నిన్ను బలహీనపరిచి చాలా లోతైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత అయ్యో నేను పడిపోయాను అని అనేకన్నా ఆడు ఎటువంటి దాడి చేసినా నువ్వు కనుక సిద్ధంగా ఉన్నావు అనుకోండి, హల్లెలూయా, ఏమీ వాడు చేయలేడు. ఇజ్రాయెల్ దేశంలో ఒక మంచి టెక్నాలజీ ఉంది. ఏంటంటే ఐరన్ డోమ్ అనే ఒక టెక్నాలజీ ఉంది వాళ్ళకి. ఆ టెక్నాలజీ ద్వారా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఇదే వాక్యమే వాళ్ళకి ఆధారం. అంటే ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా జాగ్రత్తగా గమనించండి, వినండి. ఈ టెక్నాలజీ ఎవరైనా శత్రు దేశం, ఇజ్రాయెల్ దేశం అనేటువంటి దాదాపుగా చాలామంది శత్రువులు చుట్టూ ఉన్నటువంటి శత్రువులను కలిగినటువంటి దేశం. రీసెంట్గా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా 52 దేశాలు సంతకం పెట్టినాయి. ఏమని? ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయడానికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని దేశాలు శత్రువులుగా వస్తూ ఉన్న ఇజ్రాయెల్ దేశానికి ఉన్న ఒక ఆయుధం ఏంటో తెలుసా? దేవుడు. అందరూ చెప్పండి, ఎవరండి? దేవుడు. వారికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా వారు తమ దేశాన్ని సంరక్షించుకోవడానికి ఎప్పుడు ఏ సమయంలో, అర్ధరాత్రి కాదు అపరాత్రి కాదు, ఏ సమయంలో శత్రువు దాడి చేసినా ఇజ్రాయెల్ దేశంలోనంట ఐరన్ డోమ్ అనే ఒక టెక్నాలజీ ఉందంట. ఎవడన్నా బాంబు వేశాడు అనుకో, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సిస్టమ్
వాళ్ళ పరిసర ప్రాంతాల్లోకి ఏ బాంబు వచ్చినా దీన్ని గుర్తించిద్దంట. గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ఆటోమేటిక్, ఎక్కడ ఎవడు కనిపెట్టి కాల్చేవాడు ఉండడు, ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ యాక్టివేట్ అయిపోద్ది. యాక్టివేట్ అయిపోయి ఆ బాంబుని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఎక్కడ? ఆకాశంలోనే. హల్లెలూయా. ఏమండి, ఒక్కరోజు రాత్రి కేవలం 10 నిమిషాల వ్యవధిలో 600 మిస్సైల్స్ ప్రయోగించారంట. దేని మీద? ఇజ్రాయెల్ దేశం మీద కదా. 1, 2 వాళ్ళ దేశం మీద పడ్డాయంట. మిగిలిన 598ని ఏం చేసింది? ఇది డిస్ట్రాయ్ చేసేసింది. అంటే ఎల్లప్పుడూ ఎలా ఉంది? ఎప్పుడు ఎవడొచ్చి తమ మీద యుద్ధం చెయ్యబోయినా ఆటోమేటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. హల్లెలూయా. అలానే మనం కూడా అపవాది ఎలా వస్తాడు, ఎలా దాడి చేస్తాడో అని ఆలోచించే కన్నా ముందే మనం ఏం ధరిస్తే బెస్ట్? తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి ఉండుట మేలు. హల్లెలూయా. ఏం ధరించాలి మనం? ఏం ధరించాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం ధరించాలి? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏం ధరించాలి? యుద్ధోపకరణాలు ధరించాలి. ఎరికో గోడలు, ఎర్ర సముద్రము, ఎరికో గోడలు, ఎర్ర సముద్రము, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. పెద్దగా హల్లెలూయా. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన ఆమేన్. గోత్రపు సింహమైన యేసయ్యా మనాండా, యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మనాండా. యుద్ధము ఎవరిది? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం ఆయనది. మనం ఏం చేయాలి మరి? ఆయనకు లోపరుచుకోవాలి. మనం ఏం చేయాలి? ఆయనకు లోపరుచుకోవాలి. అందుకనే ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనము ధరించి ఉండాలి. ఎలాంటి ఆయుధాలు ధరించాలి? కొంతమందికి మాటే ఆయుధం. ఏంటి? మాటే ఆయుధం. ఏమైతే అదే మాట్లాడేస్తాం అంతే. మాటే. అక్కడ కూడా మాటే. ఎక్కడ? ఆదిలో కూడా మాటే, ఇప్పుడు కూడా మాటలే. నిజమా? అవునంట కదా, జరిగిందా? అట్లా అయిందంటగా, వాళ్ళు తిట్టుకున్నారంటగా. వీళ్ళ ఇంట్లో జరిగింది ఆమెకి ఎందుకు అంటే, నిజం చెప్పండి, మా ఇంట్లో ఏదో తగా జరిగింది, నేను మా అమ్మగారు ఏదో తిట్టుకున్నాం అనుకోండి, మా అమ్మగారు నేనేదో మాట్లాడుకున్నాం, మా వర్షంలో అలా ఉంటా, ఏంద్రా అనేది ఆమె, ఏందమ్మా అంటాను నేను. ఇది కూడా కొంతమంది ఎలా క్రియేట్ చేస్తాం, అమ్మా పాస్టర్ అమ్మగారు వాసన్న అసలు ఎలా తిట్టుకున్నారో తెలుసా, దీనికి తాలింపులు వేస్తారు కొంతమంది. ఈ తాలింపు పెద్ద స్టోరీ అయిపోద్ది. కానీ వాస్తవానికి అక్కడ నడిచేది 10 సెకండ్లే. ఏంది? 10 సెకండ్లే. మా అమ్మగారు నేను ఒక మాట మాట్లాడుకున్నా, ఏందిరా కాఫీ కావాలంటే ఇది కాసేపు బాగా మా అమ్మగారు అంటే అక్కడే ఉండదు.
అక్కడే ఉండదు, అక్కడ ప్రేమ ఒకటే ఉంటుంది, కానీ క్రియేట్ చేసే వాళ్ళ ఉంటుంది ఇదంతా. అవునా? ఎవరో ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే, వాళ్ళు తిట్టుకుంటే, వాళ్ళు మాట్లాడుకుంటే మీకెందుకండి? మాటే ఆయుధం. మాట శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? కదా, అది మనకు ఆయుధం కాకూడదు. మరి ఏది ఆయుధం కావాలి? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనము ధరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఊరకనే పడేసేటువంటివి కావు. భక్తుడు అంటాడు పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:4 అంటాడు ఆయన, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని. ఎలాంటివి కాదంట? శరీర సంబంధమైనవి కావు మావి. దేవుని ఎదుట మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవిగా ఉండకూడదు. నీవు ఆత్మలో బలపరచబడి ఆత్మలో నిలబడాలంటే ఇవన్నీ నువ్వు తెలుసుకుని ఉండాల్సిందే. లేకపోతే ఖచ్చితంగా అపవాది డ్యామేజ్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడో నీకు తెలియదు కనుక నువ్వు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అమ్మ, ఎలా ఉండాలి? ఏం ధరించుకొని ఉండాలి? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి ఉండాలి. హల్లెలూయా. ఆ యుద్ధోపకరణాలు ఎలా ఉండాలి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై యుండెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన యుద్ధోపకరణాలు అలాంటివి కాకూడదు. శరీరమును ఆస్పాదము చేసుకుని, శరీర సంబంధమైన విధానాన్ని కోరుకొని, శరీర సంబంధమైన గొప్పతనాన్ని కోరుకొని, శరీరమే ప్రాధాన్యంగా నడిపించేటువంటి విధానంలో మనం ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఆత్మే ప్రాముఖ్యము, ఆత్మయే ప్రధానమైనది, ఆత్మయే దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్న విలువైనటువంటిది కనుక మన ఆయుధాలను మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ తేజో సంబంధమైనవిగా ధరించుకొని ఉండాలంట. హల్లెలూయా. ఏం ధరించాలా? చెప్పండి, ఏం ధరించాలా? తేజో సంబంధమైన యుద్ధోపకరణంలో మనము ధరించాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయమైన యుద్ధంలో అంటే మనం తర్వాత ధ్యానిద్దాం. ఆయన అంటాడు అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని మాటలు ఉంటాయి. 13వ వచనం నుంచి 18వ వచనం దాకా ఏముందంటే ఒక శ్రేష్టమైనటువంటి కవచాన్ని గురించి దేవుడు చెప్పాడు అక్కడ. ఈ కవచమును గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే 11వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును, ఎవరిచ్చు? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ధరించుకొనవలెను, వీలైతే ధరించండి అని చెప్పట్లా. ఏమంటున్నాడు? అపవాదిని ఎదిరించాలంటే ఏం కలిగి ఉండాలంట? మనం దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించాలంట. ఏం ధరించాలంట? అక్కడ ఫుట్ నోట్లో ఒక మాట ఉందండి, చాలా చక్కటి మాట. ఏం మాట అంటే ఏముందంటే దేవుడిచ్చు సర్వాంగ కవచము అని రాయబడింది కదా. 13వ వచనం చివరి భాగాన ఉంటుంది. దేవుడిచ్చు అన్న మాట దగ్గర ఏముందంటే దేవుని అనే మాట రాయబడింది. హల్లెలూయా. ఎవరిది? ఇప్పుడు దేవుడే మనకేం చెప్తున్నాడు? ఈ సర్వాంగ కవచాన్ని, ఈ యుద్ధోపకరణాలని మనము ఖచ్చితంగా ధరించుకొని ఉండాలంట. హల్లెలూయా. మన పోరాటం అంతా ఇక్కడదే. ఎక్కడది? చెప్పండి, ఎక్కడది? డెబిట్ కార్డు వాడేవాడేమో క్రెడిట్ కార్డు కావాలనుకుంటాడు. అడిగి తెలుసు ఆ బాధ. ఏ బాధ? క్రెడిట్ కార్డు వాడుకునేవాడికి తెలుసు ఆ బాధ. అమ్మో, ఇది రోజు నెల కట్టాలి, డబ్బులు మీద కొత్తంటే భయం వేస్తుంటుంది. అదే డెబిట్ కార్డు వాడితే ఏ రోజుది ఆ రోజే. కానీ క్రెడిట్ కార్డు వాడితే
అమ్మా ఈ నెల 15,000 కట్టాలరా, 15,000 అంటే దీని కొరకు ఏం చేయాల్సి వస్తుంది? నువ్వు బాధపడాలి. ఇది వాడేవాడు ఇంకోటి చేసేవాళ్ళు ఇంకొకటి కదా. లోక సంబంధమైన దాన్ని కాదు నువ్వు కోరుకోవాల్సింది. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించాలి. హల్లెలూయా. ఏంటిదండి? ఎవరిచ్చు సర్వాంగ కవచం? దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించాలి. ఈ సర్వాంగ కవచంలో 2 ఆయుధాలను దేవుడు మనకు చెప్పాడు. ఈ సర్వాంగ కవచంలో 2 ఆయుధాలు మన జీవితంలో ఉండాలంట. ఏంటండి ఆ ఆయుధం అంటే 17వ వచనంలో ఒక ఆయుధం ఉంది, 18వ వచనంలో ఇంకో ఆయుధం ఉంది. 17వ వచనంలో అంటాడు, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం ఉండాలంట. మనకి ఏముండాలా? హలో, ఏముండాలా? ఇక్కడ పెట్టండి మనసు, మైండ్ ఏడుండాలా? ఏడుండాలా? ఏమండి, మీకు టీచర్ లెసన్ చెప్తున్నా, లేకపోతే ఎవరన్నా నీకు ఎదురు కూర్చున్నాడు ఏదైనా చెప్తున్నా, నువ్వు ఏడో ఆలోచిస్తావు అంటున్నావు అనుకోండి, ఎదురుగా కూర్చున్నవాడు ఏమంటాడు? నేను చెప్పండి, మైండ్ పోయిందా అంటాడు. ఆ మాట నేను మిమ్మల్ని అనలేను కదా. హల్లెలూయా. అనలేకపోతున్నా. అర్థమవుతుందా? మీకేమన్నా కాదు కదా. అందరూ బాగానే ఉన్నారా? హలో, మీ పక్కన నేను బాగానే ఉన్నాను. ఒకసారి మీ పక్కన చెప్ప. ఎక్కడ ఉండమాకండి. ఎక్కడ ఉంటే ఏమొస్తుంది? పిచ్చోళ్ళు అంటారు నిన్ను, రాళ్ళతో కొడతారు నిన్ను. ఏం చేస్తారు? పిచ్చోడు అంటారు నిన్ను. అంతే కదా. ఏడ వాక్యం చెప్తుంటే ఏడో ఆలోచిస్తున్నావమ్మా. ఏడ వాక్యం చెప్తుంది గొంతు పోయేటట్టుగా. నా బాధలు చెప్తే మీకు నమస్కారం పెడతారు. నాకు అన్ని బాధలు ఉన్నాయి. నేను చెప్పను. నాకు పని ఏంటంటే ఇది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏడ వాక్యం చెప్తుంటే నువ్వు ఏడో ఆలోచించి ఎక్కడో అయిపోయి కర్నూలులో అట్ట యాక్సిడెంట్ అయిందంటే నువ్వు దాని గురించి ఆలోచిస్తే నీకు ఏడ యాక్సిడెంట్ అయిపోద్ది. ఆడ గురించి ఆలోచించండి, ఏడు ఆలోచన చేయండి. హల్లెలూయా. డ్యామేజ్ ఎవరు కాకూడదు? మనకు కాకూడదు. డ్యామేజ్ కాకుండా ప్రయత్నం చేయండి. అపవాది యొక్క ఉద్దేశం ఏంటో గ్రహించండి, ఆలోచన ఏంటో గ్రహించండి, వాడు ఎక్కడ నేను అటాక్ చేస్తున్నాడో గ్రహించండి, ఏమి ధరించి ఉండాలో జ్ఞాపకం చేసుకోండి, తెలుసుకోండి. అందుకనే వాడిని ఎదిరించడానికి 2 ఆయుధాలను దేవుడు చెప్పాడు. ఒకటి వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము. ఇది మనందరికి ఉండాలి. ఏముండాలా? హలో, ఏముండాలా? వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అంటే వాక్యమును గూర్చిన అవగాహన మనందరికి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అపవాది బలహీనపరుస్తూ ఉన్నప్పుడు లేఖనములలో ఇలా రాయబడి ఉన్నది అని చెప్పి వాడిని ఏం చేశాడు? చంపేశాడు. వాడిని దూనుమాడాడు. ఎక్కడ మొట్టమొదటిసారిగా ఆయన్ని హింసిస్తూ ఉంటే, ఆయన బాధ పెడుతూ ఉంటే ఆయన తీసుకెళ్ళి రకరకాలైన వాటన్నిటి చూపిస్తున్నాడు. నీ దేవుడైనటువంటి ప్రభువును నీవు శోధించకూడదని నీకు తెలియదా అని చెప్పి వాడిని ఏం చేశాడు? తరిమేసేసాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఆయుధాన్ని మనమందరం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలా? వాక్యం అనే. అయ్యా నాకు చదువు రాదయ్యా, అస్సలు చదువు రాదు. కానీ అప్పుడెప్పుడు వాళ్ళు ఎవరు చెప్పారే? వాళ్ళ ఇంట్లో నీ గురించి మాట్లాడుకుంటే నీతో చెప్పారే, అవి మాత్రం గుర్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు 10-15 సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు గుర్తున్నాయే. మరి దేవుని వాక్యం ఒక్కటన్నా గుర్తుపెట్టుకోకపోతే ఎలా? ఏమండి, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? అప్పుడే దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే ఆత్మ సంబంధమైన విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ, ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా. అందుకని మనం ఒక ఆయుధం ఏంటంటే అది వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం. ఏంటిది?
వాక్యం అనే ఆత్మ ఖడ్గం. రెండవది అదే వచనంలో ఉంది, 18వ వచనంలో ఏముంటుందంటే, ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు మెలకువగా ఉండండి అంటాడు. ఆత్మలో ప్రార్థన. అందరు చెప్పండి, ఎక్కడ ప్రార్థన? అపవాదిని ఎదిరించాలి. 2 విషయాలు ఏంటి అవి? వాక్యమనే ఆత్మ ఖడ్గం, రెండోది ఆత్మలో ప్రార్థన. ఇవి రెండు లేవనుకోండి, ప్రొటెక్షన్ తగ్గినట్టే. ఏం తగ్గినట్టు? ప్రొటెక్షన్ తగ్గినట్టు. ప్రొటెక్షన్ తగ్గిపోతే ఏమైపోద్ది? అపవాది ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు? నిన్ను నన్ను డ్యామేజ్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడిని ఎడల కలిగిన కృపను గురించి నువ్వు ఆలోచించవు. దేవుడిని ఎడల కలిగిన కృప ఎంత శ్రేష్టమైంది, ఎంత విలువైనదో నువ్వు గ్రహించవు. కానీ మీ ఇంటి పక్కన ఆమె ఏదో మాట్లాడితే మాత్రం చించేసుకుంటాం, మామూలుగా కాదు. దీని గురించి వదిలిపెట్టేస్తాం. దేన్ని ఎక్కువ చేసుకుంటున్నావు? లోకాన్ని. దేన్ని వదిలిపెడుతున్నామంటే ఆత్మలో నిలబడే తత్వాన్ని. దేన్ని ఎక్కువ చేసుకున్నామంటే, ఏమండి, యేసుక్రీస్తు ప్రభుని సిలువేమని చాలామంది కేకలేదా? కేకలేదా? పిలాతు అన్నాడు, ఈ దోషం నా మీద ఉండకూడదు, అందుకని నా చేతులు నేను కనుక్కుంటున్నా అంటే, వాళ్ళు అన్నారు, ఈ పాపము మా మీదను మా బిడ్డల మీదను ఉండునుగాక. వాళ్ళకు వాళ్ళే ఆ మాటను పలికారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, సిలువ మోసుకుంటూ వెళ్తుంటే ఇలాంటి వాళ్ళు చాలామంది కనపడ్డారు. అక్కడ కొడుతుంటే తట్టుకోలేకపోతున్నారు, కొడుతుంటే బాధపడుతున్నారు. అయ్యో ఎందుకు ఈయనకి ఇంత బాధ అని ఏడుస్తున్నారు. అప్పుడండి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు. ఈ బాధ నేను చేయాల్సిందే, ఇది నేను భరించాల్సిందే, ఇది నేను జరిగించాల్సిందే. కానీ ఒక్క దినము రాబోతుంది, ఆ దినమున ఇక్కడ రక్తము ఏరులై పారబోతుంది. ఎవరిదో తెలుసా? మీ బిడ్డలది. కాబట్టి మీ కొరకును మీ బిడ్డల కొరకును ఏడవండి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి 70 సంవత్సరాలకి ఏదైతే వాళ్ళు ప్రకటించారో, ఏదైతే వాళ్ళు మాట్లాడారో అదే అక్కడ జరిగింది. యెరూషలేము వీధుల్లో యూదా ప్రజల యొక్క రక్తం ఏరులుగా ప్రవహించిందంట. మనం వాగులు చూస్తాం చూసారా, సన్న పిల్ల కాలువలు చూస్తాం చూసారా, అలాగా రక్తం అంట ఏరులుగా ప్రవహించిందంట వీధుల్లో. పైన ఎక్కడో చంపి తెగ నరికితే అక్కడ నుంచి రక్తం అంతా ఏరులై పారింది యెరూషలేము వీధుల్లో. ఎవరిదో తెలుసా? ఆ రోజున వారు తమ మీదకి శాపం తెచ్చుకున్నారు, తమ మీదకి వారు అది తెచ్చుకున్నారు. కాబట్టి చాలా జాగ్రత్త గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. మనం లోక సంబంధమైనటువంటి విషయాల మీద కాదు, ఆత్మలో వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం, వాక్యాన్ని జ్ఞాపకములు పెట్టుకోవాలి నిరంతరం. వాక్యం ఒక మాట నేర్చుకోండి. వారం అంతట్లో ఒక్క వచనం నేర్చుకోలేరా? హలో అమ్మ, పెద్దలు, మేము అసలు చదువుకోలేదండి, మీ చేయి చూపించండి ఒకసారి. అస్సలు చదివే లేదండి మాకు అనేవాళ్ళు. అడపా 1-2 చదువుకున్నామండి అనేవాళ్ళు. బైబిల్ని మేము చదువుకోగలమండి అని పెద్దోళ్ళు మీరే. మరి వారం అంతట్లో ఒక్క మాటన నేర్చుకోలేరా? చెప్పండి, నేర్చుకుంటారా? నేర్చుకోరా? నేర్చుకోవచ్చా? నేర్చుకోలేమా? నేర్చుకోవచ్చుగా. మొన్న యవనస్తుల కూడికలో ఈ యవన బిడ్డలకు చాలామంది వచ్చారు. ఆ రోజు ఎందుకో దాదాపుగా ఒక 15 మంది వచ్చారు. అందుకని అమ్మ మీరు పని చేయండి, సామెతల గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయం, మొదటి అధ్యాయం మొదటి వచనం, రెండో అధ్యాయం మొదటి వచనం, మూడో అధ్యాయం మొదటి వచనం, ఇట్లా కొంతమంది బిడ్డలకు అది ఇచ్చా. తర్వాత వారం చూస్తే 4 వచ్చారు. 2 అధ్యాయాలు 2 మాటలు నేర్చుకోలేరా? నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఖడ్గమును మనము
ధరించుకుని ఉండాలి. ఏముండాలి మనలో? వాక్యం లేకపోతే పడిపోతాం, వాక్యం లేకపోతే ఖచ్చితంగా కృంగిపోతాం, వాక్యం లేకపోతే ఆదరించేవారు దొరకరు, వాక్యం లేకపోతే నిలబెట్టేవారు కూడా దొరకరు. వాక్యమే మనలో ఉండాలి. హల్లెలూయా. వాక్యం అనే ఆత్మకడ్గం ఉండాలి. రెండోది చెప్పాలి, ఏం కలిగి ఉండాలి మనం? ఆత్మలో ప్రార్థన అనేటువంటి దాన్ని మనము కలిగి ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 చివరి భాగం ఉంటుంది, ఒకసారి చూడండి. అక్కడ కొలస్సీ 2:15 చివరి భాగం నేను చదువుతాను, చూడండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, ఏం చేశారంటే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. హల్లెలూయా. సిలువ చేత జయోత్సాహములో ఆయన నిలబెట్టాడంట. ఎవరిని బలహీనపరిచి? అధికారులను ప్రధానులను బలహీనపరిచి. కాబట్టి చాలా జాగ్రత్త గమనించండి. అపవాది చేస్తున్నటువంటి ఈ తంత్రములను నువ్వు గ్రహించాలంటే సిలువ నీడలోనికి వెళ్ళిపోవాల్సిందే, ఆయన చాటులోనికి వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే ఆ దాడిని మనము గ్రహించుకోలేము. ఎందుకంటే చాలామందికి అర్థం కావటం లేదు. ఏందో శోధనలు వస్తున్నాయన్న, మా ఆయన ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు, మా ఆయన ఎప్పుడు చూసినా అది చేస్తూ ఉంటాడు, ఇది చేస్తూ ఉంటాడు, నేను కూడా చేయకూడదు అనుకుంటా కూడా చాలా చేస్తూ ఉన్నానన్న, అలా ఉంది ఇలా ఉంది అంతా మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం కదా. ఎందుకు నీ ఆలోచన అంతా ఎక్కడే పడేసాడు అపవాది? ఎందుకు నిన్ను ఎక్కడే కూర్చోబెట్టాడు అపవాది? ఎందుకు నిన్ను దానికంటే కొంచెం పైకి ఆలోచించనివ్వకుండా ఆపేస్తున్నాడు అపవాది? ఎందుకు ఆర్థికపరమైనటువంటి ఈ ఆలోచనలే మనలో ఉండిపోతున్నాయి? ఎందుకు శరీర సంబంధమైన బలహీనతలే మనలో ఉండి మనల్ని బలహీనపరుస్తున్నాయి అని గనక మనం ఆలోచన చేస్తే, వాడు నిన్ను ఆత్మీయంగా డ్యామేజ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా కదా. ఎప్పుడు మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? నాకు అది బాగాలేదు, ఈ బాగాలేకపోవడం వల్ల అసలు దేన్ని చేయలేకపోతున్నా, ప్రార్థనకి రాలేకపోతున్నా, ప్రార్థనకి అటెండ్ కాలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, ఇదివరకు పొద్దున్న లేచేవాను కానీ ఇప్పుడు లెగవలేకపోతున్నా. పడేశాడు ఎక్కడా? ఆత్మలో. ఈ విషయం మనకు కనబడనివ్వకుండా వాడేం చేస్తున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. అక్కడ చూడండి, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. అమ్మా ఏం కలుగు చేసిందంట? అయ్యో నా భాష గారు ఏంది ఆ మాట అంటారు? అసలు నేను గుడ్డు అన్నా, మన గుడ్డు వాళ్ళమా? ఏమ్మా కళ్ళు కనబడట్లా అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకుంటాం? ఎందుకు గుడ్డితనం కలిగింది? అపవాది ఆత్మ సంబంధమైన విషయాల వైపు నిన్ను చూడనివ్వటం లేదు. మిమ్మల్ని ఎందుకండి ప్రార్థనకు రాలేదు అని అంటే మీరేమంటారు చెప్పండి? ఎందుకు ప్రార్థనకి రాలేదు అంటే మీరేమంటారు చెప్పండి? తలనొప్పి, ఒళ్ళు నొప్పి, కాలు నొప్పి కదా, ఇవే మాటలు చెప్తాం కదా. అంటే ఏది ఆలోచించలేకపోతున్నాం మనం? దాన్ని మించి ఆలోచించలేకపోతున్నాం. అంటే అపవాది ఏం చేసి నిన్ను ఇక్కడే ఆపేస్తున్నాడు. ఇదే ఏంటంటే ఆ సమస్య, ఈ సమస్య, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఇలా సమస్యలన్నీ కొని తెచ్చుకొని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడే ఆగిపోతున్నాం. దీనికి మించిన దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నీలో, నాలో. హల్లెలూయా. గ్రుడ్డితనంలో నుంచి బయటికి రండి. ఏ గ్రుడ్డితనంలో నుంచి తెలుసా? ఆత్మీయమైన
గ్రుడ్డితనములో నుంచి బయటికి రండి. అపవాది మన మనోనేత్రాలకు ఏం కలుగు చేశాడు? గ్రుడ్డితనాన్ని కలుగు చేశాడు. ఒక అంధకారంలోనికి వెళ్ళిపోయాం మనం. దైవికంగా ఆలోచన చేయలేకపోతున్నాం. దైవికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. దేవుడు నడిపించే విధానాన్ని గ్రహించలేకపోతున్నాం. కారణం ఏంటంటే అపవాది మన మనోనేత్రములకు ఏం కలుగు చేశాడు? గ్రుడ్డితనాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. ఆ గ్రుడ్డితనములో నుంచి మనము ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు నీవు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించడానికి అర్హత కలిగి ఉంటావు. హల్లెలూయా. ఎందుకండి పోయిన వారం చెప్తాన్నారు కదా సర్వాంగ కవచం? కాదు, మనం గ్రహించాల్సిందట అసలు ఏంటి జరుగుతుంది అనేది నువ్వు గ్రహించగలగా. ఇది గ్రహించకుండా ప్రార్థన చేయమనండి. ఏం ప్రార్థన చేస్తున్నా ఏమనండి ప్రార్థన చేయమన్నారు. ఇది సామెత ఒకటి ఉంది, సిద్ధడు అద్దంకి బోను పోయాడు, రాను వచ్చాడు. ఏందిరా ఎక్కడికి వెళ్ళినవరా? ఇందాక మీరు మాట్లాడుకున్నారు కదండి, అద్దంకి పంపించాలి అని అనుకుంటున్నారు కదా. అందుకని నేనే అనుకున్నానంటే నేను అద్దంకి పోవాలి కావాలా, మళ్ళీ రావాలిగా అనుకున్నాను. అందుకని వెళ్ళాను, వచ్చాను. ఎందుకు వెళ్ళావు తెలియదు, ఎందుకు వచ్చావు తెలియదు, ఎందుకు ప్రార్థన చేయాలి తెలియదు, ఎందుకు వాక్యం వినాలి తెలియదు, వాక్యము ఎందుకు తెలియదు. ఎందుకండి వాక్యం? నా ఆశీర్వాదం కోసమా? నాకు డబ్బు కావడం కోసమా? లేకపోతే ఇంక దేనికండి వాక్యం? ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. ఆ ఖడ్గము నిన్ను అపవాది తంత్రముల్లో పడనివ్వకుండా ఏం చేస్తుంది? ఆపేస్తుంది. ఎలా వాడిచ్చిన ఐరన్ డోమ్ లాగా పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం ధరించుకుని ఉండాలి? ఆత్మ ఖడ్గమును, ఆత్మలో ప్రార్థనను మనము ధరించుకొని ఉండాలి. ఇవి ధరించుకొని దేవుడు కలుగు చేసేటువంటి విజయం వైపు మనము ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆత్మలో నిలబడిన వాడే దేన్ని జయిస్తాడు? యుద్ధమును జయిస్తాడు. హల్లెలూయా. దేన్ని జయిస్తాడు? యుద్ధాన్ని జయించాలంటే, పోరాటం జయించాలంటే మనం ఖచ్చితంగా ఏం ధరించి ఉండాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించి ఉండాలి. హల్లెలూయా. ఏం ధరించి ఉండాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించి ఉండాలి. ఈ సర్వాంగ కవచంలో ఉన్న అనేకమైన పరిస్థితులను ధ్యానం చేయడానికి వచ్చేవారం నుంచి మనం ధ్యానం చేద్దాం. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం.